మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో దేశ స్వతంత్ర పోరాటంలో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు ఈ దేశంలో ప్రజలు అశేషమైనటువంటి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాలను సృష్టించి అధికారంలోకి రావడానికి మరొకసారి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలను ప్రజాస్వామికవాదులు, లౌకిక శక్తులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినట్లయిందంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం, గరీబీ హఠావో అని చెప్పేసి భారత్ వెలిగిపోతుందని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ నిజంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మేము పేద ప్రజల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు చేశామని చెప్పుకుంటా ఉన్నది. నిజంగా వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసి ఉంటే 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది నిత్యావసర సరుకుల కొరకు పౌరశాఖ అందించేటువంటి రేషన్ షాపుల దగ్గర లైన్లు కట్టవలసినటువంటి దుస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? అదే రకంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసము 1 కోటి ఉద్యోగాలు కూడా బీజేపీ కల్పించకపోగా ఇవాళ అచ్చా భారత్, అచ్చా దిన్ ఆగే అని చెప్పేసి బీజేపీ ప్రయత్నాలు చెప్తా ఉన్నది. అందుకే ప్రజాస్వామ్యవాదులు, లౌకిక శక్తులు, బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతతత్వ రాజకీయ విధానాలను ఎండకట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.